చేస్తున్నామంటే టుడే మటన్ రెసిపీ చేద్దాం అనుకున్నాము. సో ఇది వచ్చేసి హాఫ్ కేజీ మటన్ పిన్నితో తెప్పించుకొని ఈరోజు చేస్తున్న బిర్యానీ తినాలనిపిస్తుందని. ఇప్పుడైతే మేము అన్నీ కలిపి పెట్టేసుకున్నాము. కుక్ చేసేటప్పుడు నేను వీడియో చూపెడతాను. మేము ఎలా చేస్తామో కొద్దిగా వెరైటీ చేస్తాము అనమాట. ఇంత ఫ్రెష్ చికెన్ అయితే ఫస్ట్ తీసుకొని సారీ అట్లుంటది మనతోని. ఇంత ఫ్రెష్ మటన్ అయితే ఫస్ట్ తీసుకోండి, కడిగి ఫ్రెష్గా వాటర్ మొత్తం వెళ్ళినాక ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు ఉంటాయి. సో మనం కొద్దిగా మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ అయితే కాజు పౌడర్ వేసుకుంటున్నాము, 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాము. అండ్ తర్వాతకి ధనియాలు, ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. సరే మీకు సరిపోతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ బిర్యానీ మసాలా ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్స్. తర్వాతకి గరం మసాలా 2 టేబుల్ స్పూన్. అండ్ మసాలాలతోని ఇప్పుడు అల్లం పేస్ట్ ఇట్లా కొద్దిగా వేసుకున్నాము. టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. కారం 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. ఎందుకంటే మేము మిర్చి ఎక్కువ తింటాం కాబట్టి 4 వేసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్, కడ్ ఒక ఫుల్ కడ్ ప్యాకెట్ వేసుకోండి చిన్నది. అండ్ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎన్ని మసాలాలన్నీ పట్టించినాం కదా. సో ఇప్పుడు మనం అయితే కలిపి పెట్టుకున్నాం కదా. ఇది అనేది ఒక 2-3 అవర్స్ ముందు కలిపి పెట్టుకుంటే ఏమంటారు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పీస్కి అనేది గ్రేవీ పట్టుకుంటుందంట. సో బాగుంటుంది కదా తినేటప్పుడు. మనకి మసాలా ఉంటాయి. కొత్తిమీర అండ్ పుదీనా 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇందులో మీకు ఇష్టమైతే ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి ఇట్లా వేసుకోవచ్చు. మేము అవి మిక్సీ పట్టుకున్నాం. తర్వాతకి ఆనియన్ ఒక 2 వేసి గ్రేవీ చేయాలి. సో పేస్ట్ అయితే రెడీ అయింది. ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అనేది లాస్ట్లో ఎందుకు వేసామంటే అది మాకు కొద్దిగా గ్రేవీ కావాలనేసి లాస్ట్లో వేసాము. కావాలంటే అది ఫస్టే గ్రేవీ చేసుకొని తర్వాతకి పుదీనా కొత్తిమీర ఇట్లా గ్రేవీ చేసుకోవచ్చు. సో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొద్దిగా 2 అవర్స్ ముందే చేసుకోవాలి ప్లాన్ అంతా. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఎన్ని అవర్స్ గుర్తుకుందిగా 2 అవర్స్. మీకు ఎంతమందికి ఇష్టము చికెన్ మటన్? నాకైతే మటన్ చాలా ఇష్టము. మా ఇంట్లో మటన్ తినేది నేను ఒక్కదాన్ని, అంటే అందరు తింటారు కాకపోతే ఎక్కువ ఫేవరిజం చేసేది నేను ఒక్కదాన్ని. మటన్ ఎంత దూరంలో ఉన్నా నేను తెప్పించుకొని ఫస్ట్ మటన్ తింటా.
ఓకేనా? ఇప్పుడు కొద్దిగా పిండి అయితే తీసుకుంటున్నాము, ఎందుకంటే దమ్ బిర్యానీ కదా. సో దమ్కి వేయడానికి కొద్దిగా పిండి కలిపి మంచిగా మిక్స్ చేసుకున్నాం వాటర్తోని. మైదా పిండి అన్నా సరే, గోధుమ పిండి అన్నా సరే, మీ దగ్గర ఏ పిండి ఉంటే ఆ పిండితోని కొద్దిగా వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకోండి, మన చపాతీ పిండి లాగా. అయిందా? సో ఈ పిండి వచ్చేసి దమ్ బిర్యానీకి యూజ్ అవుతుంది అనమాట. కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా మెత్తగా కలిపి పెట్టుకొని, ఇది రైస్ అండ్ కర్రీ ఒక లేయర్స్ లాగా వేసి దానిపైన రౌండ్గా పెడతారంట. సో నేను అది చూపెడతాను ఎలా పెట్టాను. ఇట్స్ కాల్డ్ దమ్ బిర్యానీ. అడిగంటకుండా కప్పుకున్నాము. చాలా లైట్ లేయర్తోని రైస్ వేయాలి. ఇప్పటిదాకా చూసారు కదా మీరు నేను చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ పిండి ఉంది కదా, ఇది మొత్తం గట్టిగా కావాలన్నమాట. ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నా చూడండి, నాకు గట్టి అయింది కదా. గట్టి అయినాక మనకి అది సిగ్నల్ ఇస్తుంది, ఆ గట్టి అయినా నేను నన్ను తీయండి అని. కావ్య ఏం చేస్తున్నావు? మళ్ళీ అంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టు. ఒకసారి తీద్దాం. తీసేసే ఇంకా ఇంతే బిర్యానీ కదా, ఆకలి కాకపోతే ఎట్లుంటుంది. ఊరి లియకు మళ్ళీ డిస్ట్రిక్ట్ వెళ్తుంది మనకి. కావ్య ఊరిలో వస్తున్నాయి. సో మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎందుకు వీడియోలో కనిపిస్తలేనంటే ఏదో కొంచెం కొంచెం ముందు కనిపించిన కానీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తలే అంటే నేను ఫ్రెష్ అప్ కాలేదు ఇంకా. రైట్. కావ్యం చేస్తున్నా. పక్కా లోకల్, నేను పక్కా లోకల్, నేను వాడే గాజులు కోకా రైకల్ అన్ని. నేను ఉండాలి, నేను తీయాలి వీడియో వచ్చి.